హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. ఈరోజు యోగ మంత్రలో అర్ధపద్మాసనం చేసే ముందు ప్రాణాయామంలో అనులోమ్ విలోమ్ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. అనులోమ విలోమక్రియ ప్రాణాయామం. అనులోమ విలోమక్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరచి ఎడమ చేత్తో ముక్కును ఎడమవైపు బొటనవేలుతో మూసి కుడివైపు ముక్కు ద్వారా శ్వాసను తీసుకుని ఇప్పుడు కుడివైపు ముక్కును మిగిలిన వేళ్లతో మూసి ఎడమ ముక్కు ద్వారా పీల్చిన శ్వాసని నెమ్మదిగా వదిలేయాలి. ఈ అనులోమ విలోమ క్రియ ప్రాణాయామంను చెయ్యడం వలన శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ అనులోమ విలోమ క్రియ ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తులను బలోపేతం చేసి ఊపిరితిత్తులకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ ప్రాణాయామంను చేయడం వలన ఏకాగ్రతను కూడా పెంచుకోవచ్చు. ఈ అనులోమ విలోమక్రియ ప్రాణాయామంను చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 3 నిమిషాలు ఈ స్థితిలో చేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 చేతులను నేలకు ఆనించి తలను నెమ్మదిగా కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి.
ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ ఉండాలి. తరువాత రాపిడిని కలిగించిన చేతులను కళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 చేతులను తీసి నేల మీద ఉంచి తలను కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్రను వేసి రిలాక్స్ అవుతూ ఈ అనులోమ విలోమక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా అనులోమ విలోమ క్రియ ప్రాణాయామం చేయడం వలన మన కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. బ్లడ్ ప్యూరిఫై అవ్వడంతో పాటు మన స్కిన్ లో, ఫేస్ లో గ్లో వస్తుంది. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు అర్ధ పద్మాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. అర్ధ పద్మాసనం వార్మప్. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను ముందువైపు గాలిలోకి చాపి ఉంచి 2 చేతులను ఇరువైపులకు చాపుతూ ముందువైపు గాలిలోకి తీసుకువస్తూ భుజాలకు స్ట్రెచ్ అయ్యేలా ఈ వార్మప్ ని చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ ని 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత 2 చేతులను కిందికి దించి ఇదే స్థితిలో తలను వెనక్కి వంచి కిందికి దించుతూ మెడకు స్ట్రెచ్ అయ్యేలా మరలా 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు చాపి గాలిలో లేపి ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్లను దూరంగా జరిపి దగ్గరకు తీసుకువస్తూ ఉండాలి. ఇలా ఈ వార్మప్ ని మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను కిందికి దించి నేలకు ఆనించి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత కాళ్లను మరలా గాలిలోకి లేపి ఇందాక చేసిన వార్మప్ క్రియనే మరొకసారి చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ వార్మప్ క్రియని రిలాక్స్ అవుతూ 3 రౌండ్లు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను 2 చేతులతో కట్టేసి ఉంచి తలను కిందికి వంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. తర్వాత ఇదే క్రియను తలను పైకి లేపి కుడికాలును ముందువైపు గాలిలో ఉంచి ఫోల్డ్ చేసి తరువాత ఎడమకాలును ముందువైపు గాలిలోకి చాపి ఫోల్డ్ చేస్తూ ఈ వార్మప్ ని మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి 2 చేతులను గాలిలోకి చాపి ఇదే స్థితిలో 2 చేతులను రౌండ్గా యాంటీ క్లాక్ వైజ్ దిశలో 10 సెకండ్లు, క్లాక్ వైజ్ దిశలో 10 సెకండ్లు తిప్పుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి జ్ఞానముద్రను వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత
ఈ రోజు యోగమంత్రలో అర్ధపద్మాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అర్ధపద్మాసనం. అర్ధపద్మాసనంను మొదటగా సుఖాసనంలో కూర్చుని జ్ఞానముద్రను వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి 2 చేతులను లింగ్ ముద్రలో ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో కుడికాలును 2 చేతులతో పైకి లేపి ఫోల్డ్ చేసి కుడికాలు పాదం ఎడమ మోచేతి దగ్గర, కుడి మోకాలు కుడి చెయ్యి మోచేతి దగ్గర ఉండేలా చూడాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత కుడికాలును ముందుకు చాపి నేలకు ఆనించి తరువాత ఎడమకాలును పైకి లేపుతూ ఇందాక చేసిన ఆసన క్రియనే ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఈ అర్ధ పద్మాసనంను చేయడం వలన ముఖ్యంగా కాళ్లలో మోకాళ్లలో రక్త ప్రసరణ బాగా జరిగి మోకాళ్లు బాగా స్ట్రెచ్ అయ్యి మోకాళ్ల నొప్పులను నెమ్మదిగా తగ్గించవచ్చు. ఇలా ఈ క్రియను ఎడమకాలు వైపు చేసిన తరువాత నెమ్మదిగా ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. తరువాత కుడికాలును తీసి అర్ధ పద్మాసనంలో కుడికాలు పాదాన్ని ఎడమకాలు థైస్ మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును తీసి ముందుకు చాపి ఉంచి ఇదే క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను ఎడమకాలు వైపు చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి పద్మాసనంలో ఉంచి జ్ఞానముద్రను వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ అర్ధ పద్మాసనంను చేయడం వలన జాయింట్స్ మరియు లిగ్మెంట్స్లను ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను మార్చవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇదే స్థితిలో కుడి చేతిని గాలిలోకి లేపి తరువాత ఎడమ చేతిని గాలిలోకి లేపి 2 చేతులను గాలిలో కలిపి ఉంచాలి. తరువాత
ఇదే స్థితిలో 2 చేతులను నెమ్మదిగా కిందికి దించుతూ ముందువైపు గాలిలో 2 చేతులను కలిపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 చేతులను కిందికి దించి నేలవైపు 2 చేతులను కలిపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి పూర్వస్థితిలో ముందువైపు గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి గాలిలోకి కలిపి ఉంచాలి. తరువాత 2 చేతులను కిందికి దించి ఇరువైపులా గాలిలోకి చాపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు కొనసాగించాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 చేతులను కిందికి దించి నేలమీద ఉంచి ఇదే స్థితిలో తలను కిందికి వంచి గాలిలో అడ్డంగా వంచి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి తరువాత పద్మాసనంలో ఉన్న కాళ్లని సుఖాసనంలో ఉంచాలి. ఆ తరువాత 2 కాళ్లను ముందుకు చాపి తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి గాలిలో కుడికాలు పాదం ఎడమ మోచేతి మధ్యను ఉంచి కుడి మోకాలును కుడి మోచేతి మధ్యన ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు చాపి నేలకు ఆనించి తరువాత ఇదే క్రియను ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఈ అర్ధ పద్మాసనంను చెయ్యడం వలన శరీరాన్ని మంచి ఆకృతిలోకి మార్చుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను ఎడమకాలు వైపు చేసుకున్న తరువాత 2 కాళ్లను ముందుకు చాపి ఉంచి 2 చేతులను నేలమీద ఉంచి 2 కాళ్ల పాదాలను అటూ ఇటూ వంచి లేపుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఉండాలి. తరువాత ఇదే స్థితిలో కళ్ళు తెరిచి 2 చేతులను ముందు నేలమీద ఆనించి ముందుకు జరుపుతూ తలను వంచి నుదుటిని ముందు నేలమీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ అర్ధ పద్మాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో
అర్ధపద్మాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. అర్ధపద్మాసనం యోగాలో బిగినర్స్ కు చాలా మంచిది. మన బాడీ రిలాక్స్డ్ గా మారుతుంది. అలాగే మన కాళ్ళు దృఢంగా ఫిట్ గా తయారవుతాయి. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేస్తూ అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.